ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా అప్డేట్ చేయాలి, వాటిలో ఉన్న డేటాను ఎలా రీడ్ చేయాలి, ఒక ఫైల్ని ఎలా డిలీట్ చేయాలి, సమ్ లొకేషన్లో ఫైల్స్ని డిలీట్ చేయాలి. ఓకే, వాటికి ఏపీఐ ఉంది, ఫైల్ హ్యాండ్లింగ్ ఏపీఐ, దాన్ని ఐఓ అంటారు, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ ఏపీఐ అని ఉంటుంది కదా. సో దాంట్లో సెట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ మనకి ఫైల్ని హ్యాండ్లింగ్ చేయడానికి యూజ్ అయ్యే మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫైల్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇట్స్ ఫైల్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ ఫైల్. ఇట్స్ టెక్స్ట్ ఫైల్ ఆర్ CSV ఫైల్ ఆర్ ఎక్సెల్ ఫైల్, PDF, వాట్ ఎవర్ ఫైల్ టైప్ ఏదైనా వచ్చు. JPA ఫైల్ కావచ్చు, టైప్ అనేది ఏదైనా కావచ్చు, ఇమేజ్ ఫైలే కావచ్చు, PDF కావచ్చు, నోట్ ప్యాడ్ ఫైలే కావచ్చు, ఏదైనా ఫైల్ కావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ని మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఇమేజ్ ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో ఇమేజ్ ఫైల్ను బైట్ స్ట్రీమ్గా కన్వర్ట్ చేసి మనం డేటాబేస్లో సేవ్ చేయడం కానీ, సో దాన్ని తీసుకెళ్ళి సమ్ అదర్ లొకేషన్లో ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం ఫైల్ హ్యాండ్లింగ్ ద్వారా చేయొచ్చు. ఓకే, సో ద మెయిన్ ఏంటి ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి ఏం చేస్తాం? ఇది మోస్ట్ యూజ్డ్ API జావా. ఓకే, లెట్స్ సే మీరు రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు అంటే వాట్ యూఆర్ డూయింగ్, యూఆర్ ట్రయింగ్ టు జనరేట్ వన్ ఫైల్ కదా. సో ట్రయింగ్ టు జనరేట్ ద వన్ ఫైల్. సో ఈ API కంపల్సరీ జావా డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఎనీ డొమైన్ తీసేసుకున్న API నాకు తెలిసి 60-70% ఈ ఫైల్ హ్యాండ్లింగ్ API అయితే డెఫినెట్లీ ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా ఫైల్స్ తోటే డీల్ చేస్తారు. ఓకే, సో ఫైల్ హ్యాండ్లింగ్ API is కంపల్సరీ. సో ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ ఏ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? ఫైల్ కంపల్సరీ యూజ్ చేస్తాం. సో ఫైల్ హ్యాండ్లింగ్ మీన్స్ పర్ఫార్మింగ్ వేరియస్ ఆపరేషన్ అనే ఫైల్ లైక్ రీడింగ్, రైటింగ్, ఎడిటింగ్ అండ్ ఎక్సెట్రా. ఫైల్ హ్యాండ్లింగ్ మీన్స్ ఏంటి? ఫైల్ని యాడ్ చేయొచ్చు, మనం డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, వాట్ ఎవర్. అప్డేట్, ఎడిట్ అంటే అప్డేట్ కదా. సో వాట్ ఎవర్. సో కామన్ ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఏంటంటే, ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఏంటి చెప్పండి? ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఫస్ట్ వన్ ఏంటి? క్రియేట్ ఏ ఫైల్. ఓకే, క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఫైల్ని క్రియేట్ చేయొచ్చు దీని ద్వారా. ఆల్రెడీ ఫైల్ లేకపోయింది అనుకో, వీ కెన్. నెక్స్ట్ ఏంటి? కొత్త ఫైల్ క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రైట్ సంథింగ్ కదా. రైటింగ్ డేటా ఇన్ టు ఏ ఫైల్ ఆర్ ఇన్ ఏ ఫైల్. ఓకే, వాట్ ఎవర్, into a file. Next, what we can do? Reading and existing file. అంతే కదా, ఫైల్ ఉంటేనే కదా మనం రీడ్ చేయగలిగింది. ఎగ్జిస్టింగ్ ఫైల్. The fourth one is deleting a file. These are the main functionalities of the file handling operations. Okay, exception handling laga we have a file handling. Okay, exception handling ante it's deal with the exceptions, right? Exception ela create cheyali, ela cheyali, vatni daat gurinchi maatladedi exception handling. File handling ante enti, how to create the file, how to write the data, how to read the data, how to edit the data, how to delete the data. Okay, so even we can edit data in existing file. Fifth one is, if you want to delete it, you can delete it. Only file kadu, if you want to delete it, you can delete entire folder also. Okay, folder lo unna files anni at a time if you want to delete it, you can delete it. Okay, these are the main operations we do with the file handling API. Okay, so దీన్ని ఎలా చేస్తారు? What are the classes there to handle these operations? Exceptions also we have different classes, right? When discussed error exception, throwable, runner, runtime exception also. So the same way file handling lo we have set of classes and interfaces. Those are help us to handle the file operations. Okay, so
Java provides us library classes and various methods to perform a file handling easily. All these methods are present in the file class or file IO package or Java IO package లో Java IO package లో ఫైల్స్ ఉంటాయి. ఓకే, IO మీన్స్ ఏంటి? ఇన్పుట్. సో జావా ఇన్పుట్ అవుట్పుట్ అనే ప్యాకేజ్లో ఈ ఫైల్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది, ఫైల్ రిలేటెడ్ క్లాసెస్ మెథడ్స్ అన్నీ. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ వీ నీడ్ టు ఇంపోర్ట్ ద ప్యాకేజ్ అండ్ దీస్ ఫైల్. ఓకే, మన ఫైల్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేయాలి, అంతే కదా. సో ఫైల్, సో ఇది ఎందుకంటే ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద లాంగ్ ప్యాకేజ్. జావా లాంగ్ ప్యాకేజ్లో ఉందనుకో, వీ నో నీడ్ టు ఇంపోర్ట్ ఇట్. బట్ ఇక్కడ ఎక్కడుంది ఇది? ఎక్సెప్షన్స్ ఆల్సో దేర్ ఇన్ ద జావా లాంగ్ ప్యాకేజ్, రైట్? ఎక్సెప్షన్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసామా? కొన్ని ఎక్సెప్షన్స్ ఇంపోర్ట్ చేసాం. బై డిఫాల్ట్గా అయితే అదే జావా లాంగ్ ప్యాకేజ్ ఉండి వచ్చేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ సపరేట్ ప్యాకేజ్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద జావా IO. నువ్వు ఫైల్ తీసుకున్నప్పుడు దాన్ని డెఫినెట్గా యూ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ ప్యాకేజ్. దట్స్ అ ఫండమెంటల్ రూల్ ఫస్ట్. ఓకే, లేకపోతే కంపైల్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఎలా అంటే ఫస్ట్ ఇంపోర్ట్ ఇన్ ద స్టాప్ స్టేట్మెంట్ క్లాస్ పైన ఎలా చేయాలి? జావా ఇంపోర్ట్ జావా IOలో ఏముంటుంది? ఫైల్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసినాక మెయిన్ మొత్తంలో ఫైల్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్ ఇక్కడ ఫైల్ నేమ్. ఓకే, .txt అంటే ఒక టెక్స్ట్ ఫైల్లో మనం క్రియేట్ చేస్తున్నాం, రైట్? సో ఇది ఫైల్ క్రియేట్ చేయడానికి జావా యూజ్ IO స్ట్రీమ్స్ టు పర్ఫార్మ్ ఏ ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్. IO స్ట్రీమ్స్ అంటే మనకు జావా 8లో కూడా స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ స్ట్రీమ్స్ కంప్లీట్లీ. ఓకే, జావా 8 స్ట్రీమ్స్. ఇక్కడ ఫైల్ IO స్ట్రీమ్స్ ఉంటాయి. అంటే IO ప్యాకేజ్లోనే స్ట్రీమ్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ స్ట్రీమ్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే మనకి ఏవైతే ఈ జావా రిలేటెడ్ ఆపరేషన్ ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉన్నాయో అవి ఫాస్ట్గా చేయడానికి కానీ పర్ఫామ్ చేయడానికి కానీ యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? వాట్ స్ట్రీమ్స్ ఏంటి అసలు? స్ట్రీమ్స్ ఇన్ జావా. ఓకే, IO స్ట్రీమ్స్ అనుకుందాం. స్ట్రీమింగ్ అంటే ఏంటి? ఫస్ట్ చెప్పండి. వాట్ ఈజ్ స్ట్రీమింగ్? స్ట్రీమింగ్ మీనింగ్ ఏంటి? స్ట్రీమింగ్ అవుతుంది అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రీమింగ్? లైవ్ రన్నింగ్. ఓకే, లైవ్ స్టేటస్లో ఉండదని స్ట్రీమింగ్ అంటారు. ఈ స్ట్రీమ్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా అది పర్ఫామ్ చేస్తూనే ఉంటాయి అన్నట్టు. ఓకే, స్టార్ట్ చేస్తే అవి కంటిన్యూస్గా యాక్షన్ పర్ఫామ్ చేస్తూనే ఉంటాయి. స్ట్రీమ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఏ జావా దట్ pipelines a sequence of object to obtain the desired result. ఓకే, అంటే ఇక్కడ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది? పైప్లైన్ ద డిజైర్ ఆబ్జెక్ట్స్. అంటే మనకి ఏదైతే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి వాటి పైప్లైన్ చేయడం అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పైప్లైన్? సీక్వెన్స్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి. పైప్లైన్ అంటే అదే కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. ఇట్లా పైప్లైన్లో అంటే సమ్ వాటర్ ఎలా వెళ్తాయి? ఫస్ట్ వెళ్తాయి కానీ బ్యాక్ తర్వాత రావు కదా. ఆర్డర్ ఈజ్ కామన్ కదా పైప్లైన్లో. అలాగనే ఫస్ట్ ఏ జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫస్ట్ ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ స్ట్రీమ్ అనేది ఏం చెప్తుంది? కాన్సెప్ట్ ఆఫ్ జావా దట్ ప్రొవైడ్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు అబ్టైన్ ద డిజైర్ రిజల్ట్. డెఫినేషన్ అర్థమైందా? స్ట్రీమ్ ఏం చేస్తుంది? సో that provides that pipelines a sequence of object to obtain the desired result. Meaning అర్థమైంది కదా? డెఫినేషన్ కావాలంటే యూ కెన్ రైట్. జావా ఈజ్ స్ట్రీమ్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ జావా దట్ పైప్లైన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు obtain the desired result. అంటే మనం ఏదైనా ఒక కామన్ ఆపరేషన్, ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్లో డిజైర్ ఆపరేషన్ ఏంటి? ఫస్ట్ లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ ద ఫైల్. ఫస్ట్లో ఫైల్లో డేటా రాయాలి అనుకుంటాను. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఐ హ్యావ్ టు ఓపెన్ ద ఫైల్, దెన్ రీడ్ చేయాలి డేటా, అందులో రైట్ చేయాలి, తర్వాత రీడ్ చేయాలి, తర్వాత డిలీట్ చేయాలి అనుకో. ఇది దెర్ ఈజ్ అ సీక్వెన్స్, రైట్? వితౌట్ ఫైల్ లేకుండా కెన్ ఐ డిలీట్ ఇట్? ఫైల్ లేకుండా రీడ్ చేయొచ్చా? ఏది చేయాలన్నా ఫస్ట్ ఫైల్ ఎగ్జిస్టింగ్ అయి ఉండాలి. దెర్ ఈజ్ అ సీక్వెన్స్, రైట్? సో అంటే ఇక్కడ క్రియేట్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, రీడ్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అప్డేట్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, డిలీట్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి కదా. ఈ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని పైప్లైన్స్లో ఓకే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో
పైప్లైన్ చేయడాన్ని స్ట్రీమింగ్ అని అంటారు. what to achieve the common result or to achieve the desired result. మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఉందో దాన్ని గెట్ చేయడానికి స్ట్రీమ్స్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. స్ట్రీమ్ కెనాట్ బీ కాల్డ్ టు బి ఏ డేటా స్ట్రక్చర్, రాదర్ జస్ట్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద కలెక్షన్ ఆఫ్ ఐఓ. సో ఇవి డేటా స్ట్రక్చర్స్ గురించి పెద్ద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే దీన్ని పర్ఫామ్ చేయడానికి మనం డేటా స్ట్రక్చర్ ఆల్గారిథమ్స్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, కాల్ టు బి ఏ డేటా స్ట్రక్చర్ రాదర్ దెన్ ఇట్స్ జస్ట్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద కలెక్షన్ ఆఫ్ ఐఓ. కలెక్షన్ ఆఫ్ ఐఓ అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజెస్ ఉంది కదా, దాంట్లోంచి ఇన్పుట్స్ తీసుకుంటే అవుట్పుట్ వాటెవర్, అది ఎలా అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో స్ట్రీమ్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే. స్ట్రీమ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటి ఇక్కడ 2 టైప్స్ ఎందుకనంటే, ఒక ఫైల్ని రీడ్ చేసేటప్పుడు వీ కెన్ రీడ్ ఇట్ ఇన్ 2 ఫార్మాట్స్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ డెఫినెట్గా. బైట్ స్ట్రీమ్ ఒకటి, క్యారెక్టర్ స్ట్రీమ్ ఒకటి. ఓకే. బైట్ స్ట్రీమ్ అంటే బైట్ కోడ్ని తీసుకుంటుంది, ఫైల్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి తీసేసుకుంటుంది డేటా. ఇంకోటి క్యార్ స్ట్రీమ్, క్యారెక్టర్స్గా కన్వర్ట్ చేసి క్యార్ స్ట్రీమ్ అనేది 2 ఉంటుంది. అంటే స్ట్రీమ్స్ అనేది 2 టైప్స్ ఐఓలో, ఒకటి బైట్ స్ట్రీమ్, ఒకటి క్యారెక్టర్ స్ట్రీమ్. అంటే ఈ 2 స్ట్రీమ్స్ని మనం గెట్ చేయడానికి వీ హ్యావ్ 2 డిఫరెంట్ క్లాసెస్ కదా, డిఫరెంట్ సెట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి మనకి. బైట్ స్ట్రీమ్లో ఇన్పుట్ ఫైల్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏంటి రైట్ చేయాలి, రీడ్ చేయాలి డేటా, దానికి సపరేట్ క్లాసెస్ ఉంటాయి బైట్ స్ట్రీమ్కి. అలాగే క్యార్ స్ట్రీమ్ కూడా ఫైల్ క్రియేట్ చేయాలి, రైట్ చేయాలి, రీడ్ చేయాలి, డిలీట్ చేయాలి, దానికి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అంటే మనం ఫైల్స్ని 2 స్ట్రీమ్స్లో హ్యాండిల్ చేయొచ్చు. స్ట్రీమ్ అసలు ఫైల్స్ని హ్యాండిల్ చేసేది విత్ స్ట్రీమ్స్. స్ట్రీమ్స్ కెన్ బి 2 టైప్స్. వన్ ఈజ్ బైట్ స్ట్రీమ్, వన్ ఈజ్ క్యార్ స్ట్రీమ్. ఓకే. క్యారెక్టర్ స్ట్రీమ్ అంటారంట, క్యారెక్టర్ స్ట్రీమ్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఐ విల్ టేక్ వన్ పెయింట్. ఓకే. ఫస్ట్ ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నా. క్లాస్ ఏంటి మనకి ఐఓ స్ట్రీమ్స్. font size ఓకే. ఫస్ట్ ఏంటి ఐఓ stream. This is a parent class. Okay. IO stream. ఈ స్ట్రీమ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ కేటగరైజ్ ఇంటూ 2. ఓకే. లెట్స్ సే ఫస్ట్ ఏంటి బైట్ స్ట్రీమ్, సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టర్ స్ట్రీమ్. సో ఇక్కడ ఐ టేక్ దిస్ ఈజ్ byte stream. Okay. Stream. Paint use చాలా అవుతుంది. The second one is char stream. Okay. ఈ క్యారెక్టర్ స్ట్రీమ్. ఓకే. సో ఈ బైట్ స్ట్రీమ్ కూడా 2 టైప్స్ మళ్ళీ ఏంటంటే ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్. ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ అంటే ఏంటి, ఫైల్ రీడ్ చేయడానికి యూజ్ చేసే క్లాసెస్. అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఫైల్ని రైట్ చేయడానికి. ఓకే. అవుట్పుట్ సంథింగ్ వీ హ్యావ్ టు అప్డేట్ ఇన్ ద ఫైల్, దానికి అవుట్పుట్. సో బైట్ స్ట్రీమ్ 2 టైప్స్, అలాగే క్యారెక్టర్ స్ట్రీమ్ కూడా 2 టైప్స్. రీడర్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది క్లాస్ నేమ్లో. ఇన్పుట్ స్ట్రీమ్ అంటారు ఇక్కడ బైట్ స్ట్రీమ్లో, ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ అంటారు. అదే క్యారెక్టర్ స్ట్రీమ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏమంటారంటే రీడర్ క్లాసెస్, రైటర్ క్లాసెస్ అంటారు. ఓకే. టైప్స్ ఏంటి ఇక్కడ 2 టైప్స్ అగైన్. ఓకే.
సేమ్ వే దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఎక్సెల్ డ్రా అని ఒకటి ఉంటుంది, దాన్ని అసలు యూజ్ చేస్తే అయిపోయేదండి. ఓకే, ఎక్సెల్ డ్రా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఎక్సెల్ డ్రా మీరు ఏదైనా ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు. ఎక్సెల్ డ్రా ఇది. ఓకే, ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకు ఐఓ ఐఓ స్ట్రీమ్ క్లాస్. ఓకే, సో ఐఓ స్ట్రీమ్స్ ఏంటి 2 టైప్స్ మనకి. ఓకే, ఫస్ట్ ఏంటి బైట్ స్ట్రీమ్, సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టర్ స్ట్రీమ్. ఓకే, క్యారెక్టర్ స్ట్రీమ్. సో అగైన్ ఇవి 2 టైప్స్, రైట్? ఫస్ట్ ఏంటి ఓకే, దిస్ ఈజ్ 2 టైప్స్. కాబట్టి ఈ టూల్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఓకే, ఫస్ట్ ఏంటి ఇక్కడ బైట్ స్ట్రీమ్ ఏం టైపు ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్, ఓకే. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇది అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్. సో సేమ్ వే ఇదేంటి ఇక్కడ మాత్రం రీడర్ క్లాసెస్ దీన్ని రైటర్ క్లాసెస్. ఓకే, ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. రైటర్ అర్థమవుతుంది కదా, స్ట్రీమ్కి రైటర్ క్లాసెస్. ఓకే, లెఫ్ట్ సైడ్ డ్రాప్ చేయలేము, రైట్ సైడ్. ఓకే, క్లియర్గా అవుతుంది కదా. సో ఫస్ట్ ఐఓ స్ట్రీమ్ క్లాసెస్, ఇందులో 2 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి బైట్ స్ట్రీము, క్యారెక్టర్ స్ట్రీము. బైట్ స్ట్రీమ్ 2 టైప్స్, ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్, అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్. క్యారెక్టర్ స్ట్రీమ్స్ వచ్చేసి 2 టైప్స్, రీడర్ క్లాసెస్ అండ్ రైటర్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం బైట్ స్ట్రీమ్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ బైట్ స్ట్రీమ్? ఫస్ట్ టైప్ ఏంటి బైట్ స్ట్రీమ్.
బైట్ స్ట్రీమ్ అంటే మీరు జస్ట్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి, అంటే బైట్ కోడ్తో డీల్ చేస్తుంది. బైట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది? బైట్ కోడ్. ఓకే, సో ద బైట్ స్ట్రీమ్ డీల్స్ విత్ ద మెయిన్లీ బైట్ డేటా. ఓకే, బైట్ డేటా అంటే ఏంటి? మనకు బైట్ కోడ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? అంతే కదా. ఓకే, సో వీ నో దట్ వన్స్ బైట్ ఈజ్ ఈక్వల్ టు 1 byte is equal to 8 bits, right? So the stream mainly deals with the 8 bytes of data. Okay, అంటే క్యారెక్టర్స్కి బైట్స్కి 1 byte అంటే 8 బిట్స్. 1 character is called 1 bit 1 byte. మనం జావా డేటా టైప్స్ డిస్కస్ చేసినప్పుడు చేసాం. 1 character is called 1 byte 1 bit 1 bit. ఓకే, అంటే ఇప్పుడు బైట్ స్ట్రీమ్ వచ్చేసరికి ఏం చేస్తుంది? అది 8 బిట్స్ని డీల్ చేస్తుంది ఎట్ ఏ టైం. ఓకే, క్యారెక్టర్ స్ట్రీమ్ ఏం చేస్తుంది? 1 బిట్ని డీల్ చేస్తుంది. విచ్ వన్ ఈజ్ బెటర్? దేని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది? బైట్ స్ట్రీమే కదా, ఎక్కువ మెమరీతో డీల్ చేస్తుంది ఎట్ ఏ టైం కాబట్టి. ఓకే, సో ద స్ట్రీమ్ పర్ఫార్మ్ యాజ్ ఏ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఆన్ పర్ 8 bit ఆఫ్ డేటా. ఓకే, అంటే సింగిల్ క్యారెక్టర్ కాకుండా సింగిల్ బిట్ మీద కాకుండా 8 bit ఆఫ్ డేటా మీద ఇది ఆపరేషన్స్ అనేది చేస్తుంటుంది. ఓకే, సో ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఏంటంటే ది స్ట్రీమ్ హెల్ప్ అస్ టు టేక్ ద ఇన్పుట్ ఆర్ రీడ్ ద డేటా ఫ్రమ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ ఐఓ. అంటే మనం ఏదైతే ఫైల్స్ ఇస్తామో వాటిని ఇన్పుట్ క్లాసెస్ ఏం చేస్తాయి? ఇన్పుట్ స్ట్రీమ్స్ టేక్ ద డేటా ఫ్రమ్ ఫైల్స్. ఇన్పుట్ స్ట్రీమ్స్ ఏం చేస్తాయి? ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, ఫైల్లోంచి మనం డేటా తీసుకోవడానికి ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ యూజ్ చేస్తాయి. సో ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఎలా డేటాని రీడ్ చేస్తాయి? ద ఫార్మ్ ఆఫ్ బైట్. బైట్ అంటే లైక్ 8 బిట్స్గా తీసేసుకుంటుంది డేటా. ఓకే, నెక్స్ట్ ఏంటి? అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఏం చేస్తాయి? దీనికి రివర్స్ రైట్. ఇన్పుట్ ఏం చేస్తుంది? డేటాని తీసుకోవడానికి. మరి ఇదేం చేస్తుంది? టు రైట్ ద డేటా. అంతే కదా, టు టేక్ ద డేటా, టు రైట్ ద డేటా ఇన్ ఫైల్స్. ఓకే, సో ద స్ట్రీమ్ హెల్ప్స్ టు టేక్ ఇన్పుట్, రీడ్ ద డేటా, ఇన్పుట్ అది. ఓకే, ద అవుట్పుట్ ఏం చేస్తుంది? ద స్ట్రీమ్స్ హెల్ప్స్ టు గివ్ అవుట్పుట్ ఆర్ రైట్ డేటా. డిఫరెన్స్ అదే. టు టేక్ ద డేటా ఫ్రమ్ ఫైల్, టు రైట్ ద డేటా టు ద ఫైల్. రైటింగ్ డేటా, గివింగ్ డేటా అంటారు. గివింగ్ డేటా అని కూడా అనొచ్చు. టేకింగ్ వచ్చినప్పుడు గివింగ్ డేటా. ఓకే, సింపుల్గా అదే చెప్తున్నాను. ది స్ట్రీమ్స్ హెల్ప్స్ టు గివ్ అవుట్పుట్ ఆర్ రైట్ డేటా ఇన్ టు ద కలెక్షన్ ఆఫ్ ఐఓ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. అంటే మనం డేటాని ఇన్పుట్ అంటే ఒక ఫైల్ ఉంది, అలా ఫైల్లో డేటాని రీడ్ చేయాలంటే ఏం క్లాసెస్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిసైడ్ విచ్ ఫార్మ్ ఆఫ్ డేటా, విచ్ టైప్ ఆఫ్ డేటా యూ వాంట్ టు రీడ్. అంటే బైట్ స్ట్రీమ్లో రీడ్ చేయాలనుకుంటున్నావా? యూ వాంట్ టు రీడ్ ఇన్ క్యారెక్టర్ స్ట్రీమ్స్. ఓకే, సో బైట్ స్ట్రీమ్లో తీసుకోవాలంటే నువ్వు రీడ్ చేయాలనుకుంటున్నావా, రైట్ చేయాలనుకుంటున్నావా? ఓకే, ఫస్ట్ రీడ్ చేయాలనుకుంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ క్లాసెస్ తీసుకోవాలి. రైట్ చేయాలనుకుంటే అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ తీసేసుకోవాలి. ఓకే, ఎప్పుడు సఫిక్స్ విత్, ఎప్పుడైనా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ సఫిక్స్ విత్ ఇన్పుట్ స్ట్రీమ్తో ఉంటాయి. అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ సఫిక్స్ విత్ ద అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్, నాట్ ప్రిఫిక్స్. సఫిక్స్ అంటే ఎండ్లో అవుట్పుట్ స్ట్రీమ్, ఇన్పుట్ స్ట్రీమ్ అని టు ఐడెంటిఫై ద క్లాసెస్ ఈజీలీ. అలాగే క్యారెక్టర్ క్లాసెస్ కూడా. ఓకేనా, సో క్యారెక్టర్ స్ట్రీమ్ ఏంటి? ఇప్పుడు దెర్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ స్ట్రీమ్ విచ్ అలౌస్ ద ఐఓ ఆపరేషన్ ఆన్ 6 bit ఆఫ్ యూనికోడ్ డేటా అట్ టైమ్. 6 bit data, 16 bit, sorry, 6 కాదు, 16 bit of Unicode data at a time. Character stream takes 2 byte of data at a time. Okay, character stream అంటే సింగిల్ క్యారెక్టర్ కదా, సో 2 byte of data అంట, 16 bits. ఓకే, దెన్ ఇట్స్ బెటర్ రైట్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ 16 bits క్యారెక్టర్ స్ట్రీమ్ అనేది. ఓకే, సో క్యారెక్టర్ స్ట్రీమ్ టేక్స్ 2 bytes ఆఫ్ డేటా అట్ ఏ టైం. ఓకే, అది సింగిల్ బైట్ తీసుకుంటుంది అంటే 8 bits. ఇది 2 bytes అంటే 16 bits. ఓకే, సో ఇట్ ఫాస్టర్ దెన్. ఒకసారి ఇది రీడ్ చేయండి. డిఫరెన్సెస్ ఏంటంటే, డిఫరెన్సెస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగేది, హ్యాండిల్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ రాయడం చాలా ఈజీ, కానీ ఈ డిఫరెన్సెస్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇట్ కెన్ టేక్ డబుల్ యాజ్ కంపేర్డ్ విత్ ద బైట్ స్ట్రీమ్. ఓకే, క్యారెక్టర్ స్ట్రీమ్ యూజువలీ యూజ్ ద బైట్ స్ట్రీమ్ క్లాసెస్ టు ఇంప్లిమెంట్ ద ఆపరేషన్స్. ఇంటర్నల్గా బైట్స్ ఏం చేస్తాయి? క్యారెక్టర్ స్ట్రీమ్స్ అనేవి ఇంటర్నల్గా ఈ బైట్ స్ట్రీమ్ అనే క్లాసెస్ని తీసేసుకొని ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాయంట. ఓకే, ఫైల్ అండ్ డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి బైట్ స్ట్రీమ్ అంటే ఏంటో తెలుసు, క్యారెక్టర్ స్ట్రీమ్ అంటే ఏదో తెలుసు. బైట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది? 8 bit డేటాని తీసేసుకుంటుంది. ఓకే, అంటే 1 byte, 8 bit ఈజ్ ఈక్వల్ టు 1 byte. ఇక్కడ క్యారెక్టర్ స్ట్రీమ్ ఏంటి? 16 bit అంటే 2 bytes డేటాని తీసుకుంటుంది. ఓకే, సో
అది 2 డిఫరెన్సెస్. నెక్స్ట్ ఫైల్ అండ్ డైరెక్టరీ. ఫైల్ అంటే ఏంటి, డైరెక్టరీ అంటే ఏంటి? మనం విండోస్లో ఫోల్డర్ని డైరెక్టరీ అంటారు. ఓకే, అందరికి నిద్ర వచ్చేస్తుందా? అందరు అవలింపులు తీస్తున్నారా? ఫైల్ అండ్ డైరెక్టరీ. ఫైల్ అంటే ఏంటి, సింగిల్ ఫైల్. డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఫోల్డర్ అంటే ఏంటి, ఫోల్డర్ నేమ్ తెలుసు కదా, ఫోల్డర్స్ ఏంటి, డైరెక్టరీ. ఓకే, సో ఫైల్ ఈజ్ నేమ్డ్ లొకేషన్ దట్ ఈస్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫైల్ అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఇస్తున్నాడు. ఓకే, ఇట్స్ ఏ ఫైల్ ఈజ్ ఎ నేమ్డ్ లొకేషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేమ్డ్, అది కొత్తగా ఏమని లేదు, నేమ్డ్ లొకేషన్ అంటే ఫైల్ అంటే ఒక ఫైల్ సమ్ లొకేషన్లో ఉంటుంది. దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం, టు స్టోర్ ద రిలేటెడ్. ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, టు స్టోర్ సంథింగ్ కదా. కానీ ఏది పడితే అది స్టోర్ చేయము కదా, సమ్ మీనింగ్ఫుల్లీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం ఫైల్లో. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం జావా డాట్ ఫైల్ అన్నాం అనుకో, అందులో ఏముంటుంది, ఒక ఫైల్ లెట్స్ ఏ సమ్ క్లాస్ నేమ్ డాట్ ఫైల్, మెయిన్ డాట్ జావా అన్నా అనుకో, ఆ ఫైల్లో ఏముంటుంది, జావా కోడే ఉంటుంది కదా, సమ్ టెక్స్ట్ అయితే ఉండదు కదా. డాట్ పిహెచ్పి అన్నా అనుకో, పిహెచ్పి ఫైల్ ఉంటుంది కదా. మనం టీఎస్ డాట్ టీఎస్ అంటున్నాం అంటే టీఎస్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి కదా. అంటే సమ్ అంటే మనం ఎక్సెల్ తీసుకుంటే ఎక్సెల్ రిలేటెడ్ డేటా ఉంటుంది. ఓకే, అది ఫైల్ చెప్తున్నాడు. సో డైరెక్టరీ ఏంటిది, నెక్స్ట్ డైరెక్టరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్. ఒక ఫోల్డర్లో మనకు సబ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, యాజ్ వెల్ ఆఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అంటే ఇది జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాడు. ఏ డైరెక్టరీ ఇన్సైడ్ ఏ డైరెక్టరీ ఈజ్ కాల్డ్ నోన్ యాజ్ ఏ సబ్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ ఇన్సైడ్ డైరెక్టరీలో ఉంటే దాన్ని ఏమంటారు, సబ్ డైరెక్టరీ ఆర్ సబ్ ఫోల్డర్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఫైల్ అంటే ఏంటి, డైరెక్టరీ అంటే ఏంటి, డిఫరెన్సెస్ తెలిసింది. ఎందుకంటే ఇవి తెలియకుండా నెక్స్ట్ మనం డీల్ చేయలేము. ఫైల్తో డీల్ చేస్తున్నామా, డైరెక్టరీతో డీల్ చేస్తున్నామా అనేది తెలియాలి. డైరెక్టరీని టచ్ చేస్తున్నావు అంటే యూఆర్ టచింగ్ ఆల్ ద ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్. నువ్వు డైరెక్టరీ మీద డిలీట్ ఆపరేషన్ చేసావు, బట్ యూ వాంట్ టు డూ ఆన్ ద ఫైల్. యాక్చువల్గా నువ్వు ఒక అందరు అవుట్పుట్ ఫైల్ ఒక లొకేషన్లో ఉన్నాయి, డిఫరెంట్ ఫైల్స్. నేను మేనేజర్ ఏం చేయమన్నాడు, ఒక ఫైల్ డిలీట్ చేయరా అన్నాడు. నువ్వేం చేస్తావు, ఫోల్డర్ని డిలీట్ చేసావు అనుకో, నెక్స్ట్ డే ఫైర్డ్, ఇమ్మీడియట్గా యూ విల్ ఫైర్డ్, అంతే కదా. రిపోర్ట్స్ అన్ని డిలీట్ చేసావు. అందుకే కేర్ఫుల్గా డైరెక్టరీతో డీల్ చేస్తున్నావా, ఫైల్తో డిలీట్ చేస్తున్నావా. ఫైల్స్తో హ్యాండిల్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్గా చేయాలి. పర్టికులర్ కరెక్ట్ లొకేషన్ ఇస్తున్నావా, లొకేషన్ పత్ కరెక్ట్ ఉందా లేదా, మన ఫైలే కాదా. ఓకే, టెస్ట్ చేసుకే వన్ ఆర్ టూ టైం నువ్వు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పంపించాలి. ఓకే, ఫైల్స్తో డీల్ చేసేటప్పుడు. ఎందుకంటే ఒక ఫైల్ డిలీట్ అయిందనుకో, యూ విల్ లాస్ ద ఫైల్, రైట్. అదే విండోస్లో అనుకో, మనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తీసేసుకోవచ్చు, డస్ట్బిన్ ఉంటుంది కదా, ఏంటి దాన్ని ఏమంటారు, రీసైక్లింగ్ బిన్, డస్ట్బిన్లోకి వెళ్ళి తీసేసుకోవచ్చు. బట్ అదే లైనెక్స్ అనుకో, దెర్ ఇస్ నో ఛాన్స్. వన్స్ నువ్వు డిలీట్ చేసావంటో రివర్ట్ చేయడానికి ఛాన్స్ లేదు, అలాంటిది ఏమి ఉండదు. ఓకే, అలాంటప్పుడు లాస్ట్ డేటా కదా, కేర్ఫుల్గా ఫైల్స్తో హ్యాండిల్ చేసేటప్పుడు. ఓకే, సో యూజింగ్ జావా ప్రోగ్రామ్ వీ కెన్ క్రియేట్ ఏ ఫైల్ అండ్ డైరెక్టరీస్. జావా ప్రోగ్రామ్తో మనం ఏం చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ ఏ ఫైల్ అండ్ ఈవెన్ డైరెక్టరీ ఆల్సో. సో ఈ ఫైల్ అనే క్లాస్ ఏంటంటే చాలా యూస్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి ఈ క్లాస్లో. ఓకే, మనం చెప్పాం కదా, జావా ఐఓ ఫైల్ అనేది ఉంటుంది. ఫైల్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ ద ఫైల్స్ అని చెప్పాం. ఈ ఫైల్ అనే క్లాస్లో వీ హ్యావ్ ఏ యూస్ఫుల్ మెథడ్స్. మెయిన్ యూస్ఫుల్గా యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఏంటంటే కెన్ రీడ్ అనే మెథడ్ ఉంది. ఫస్ట్ మెథడ్స్ ఏంటి, మెథడ్స్ గుర్తుపెట్టుకోండి. మెథడ్స్, సరే మెథడ్స్ అని ఇక్కడ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మెథడ్స్లో ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఇక్కడ కెన్ రీడ్. ఇదేం రిటర్న్ చేస్తుంది అని అంటే బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. బులియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఈ కెన్ రీడ్ అనే మెథడ్ ఒక ఫైల్ తీసేసుకొని డాట్ కెన్ రీడ్ అంటే అది రీడ్ చేసే స్టేజ్లో ఉందా లేదా. ఓకే ఓకే, సమ్ టైమ్స్ ఫైల్ ఓపెన్ అయింది అనుకో, సమ్ వెదర్ లొకేషన్లో ఓపెన్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ఇట్, ఈజ్ ఇట్ పాసిబుల్? మనం ఆల్రెడీ ఒక ఫైల్ ఓపెన్ చేసి డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఫైల్ ఓపెన్ చేయండి నోట్ ప్యాడ్లో కానీ సమ్వేర్ జావా కోడ్ ఫైల్, దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఒక ఫోల్డర్ని మనం ఇంటెలిజెంట్లో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. అది అప్పుడు ఎర్రర్ ఇస్తుంది ఇంటర్నెట్, రైట్. ఏంటి విండోస్. సో ఇట్స్ ఆర్ ఫైల్ ఈజ్ ఓపెన్ ఇన్ సమ్ అదర్ లొకేషన్, ప్లీజ్ క్లోజ్ దట్ అని వస్తుంది, రైట్.
సో యూ కెనాట్ డిలీట్ ఇట్ సేమ్ వే. సో అప్పుడు మనం ఎలా చేస్తాము, అది మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి వీ నో రైట్. ఆ ఫైల్ అనేది మనకి డిలీట్ చేయొచ్చా లేదని ఎలా తెలుస్తుంది మనకి, ఆడ అలర్ట్ ఇచ్చింది కాబట్టి మనం మాన్యువల్గా చెక్ చేస్తాం రైట్. బట్ త్రూ జావా ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవాలంటే ఎలా, మెసేజ్ ఏమి వచ్చాయా చూడండి, లేదు కదా మెసేజ్. సో అంటే అది మనం మాన్యువల్గా డిలీట్ చేస్తే ఫైల్ రీడ్ చేయొచ్చా డిలీట్ చేయొచ్చా అనేది విండోస్ అలర్ట్ ఇస్తుంది. బట్ నేను జావా ప్రోగ్రామ్ ద్వారా చేయాలంటే హౌ కెన్ ఐ నో ఫైల్ రీడబుల్లో ఉందా, రైటబుల్లో ఉందా, డిలీటబుల్ స్టేజ్లో ఉందా లేదా చెక్ చేయాలంటే వీ హ్యావ్ దీస్ మెథడ్స్. కెన్ రీడ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఫైల్ రీడబుల్ స్టేజ్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, ఇది ట్రూ రిటర్న్ చేసింది అనుకో వీ కెన్ రీడ్ ద ఫైల్. ఓకే, ద సేమ్ వే మనకి ఇంకేముంటుంది, కెన్ రైట్ ఉంటుంది కదా, కెన్ రైట్ ఏ ఫైల్ అంటే ఈజ్ రైటబుల్ లొకేషన్లో రైటబుల్ పొజిషన్లో ఉందా లేదా, ఇది కూడా ఏం రిటర్న్ చేస్తుంది, బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. థర్డ్ వన్ ఏంటి, ఇంకేముంటాయి చెప్పండి, క్రియేట్ న్యూ ఫైల్, టు క్రియేట్ ద న్యూ ఫైల్ అంటే ఆ లొకేషన్లో ఫోల్డర్లో మనం కొత్త ఫైల్ క్రియేట్ చేయొచ్చా లేదా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో విల్ రిటర్న్ బులియన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ బులియన్స్ రిటర్న్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిలీట్, కెన్ వి డిలీట్ ద ఫైల్. ఓకే, ఇది కూడా ఏం చేస్తుంది, బులియన్ రిటర్న్ చేస్తుంది అంతేనా. ఫిఫ్త్ ఏంటి, ఎగ్జిస్ట్, అసలు ఫైల్ ఉందా లేదా, ముందు డిలీట్ చేసే ముందు ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి కదా. పాత్ ఇచ్చాము, ఒక పాత్ ఇచ్చి ఆ పాత్లో ఫైల్స్ ఉన్నాయా లేదా, దానికోసం ఏంటంటే ఎగ్జిస్ట్ అనే మెథడ్ ఉంటుంది. అంటే నువ్వు ఇచ్చిన ఫైల్ లొకేషన్లో ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఇచ్చాము, ఫస్ట్ చెక్ చేయాలి కదా పాత్. అసలు ఫైల్సే లేవనుకో వీ కెనాట్ డూ ఎనీ పర్ఫామ్ కదా. సో అందుకే ఏం చేస్తాం, ఈజ్ ఎగ్జిస్టింగా లేదా అంటే ఫైల్ పాత్ ఇచ్చి ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ మెథడ్. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఏ క్లాస్ నుండి వస్తున్నాయి, ఫైల్ అనే క్లాస్ నుండి. ఓకే, ఫైల్ అనే క్లాస్ ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్లో ఫైల్ అనే క్లాస్ నుంచి వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, గెట్ నేమ్ ఏం రిటర్న్ చేస్తుంది, నేమ్ రిటర్న్ చేస్తుంది కదా. నేమ్ ఏం టైపు, స్ట్రింగ్, అంటే ఆ ఫైల్ నేమ్ గెట్ చేయడానికి ఇది. ఓకే, నెక్స్ట్ గెట్ అబ్సల్యూట్ పాత్ అంటారు, అబ్సల్యూట్ పాత్ అంటే ఏం చేస్తుంది ఇది అంటే లొకేషన్ ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఏ టైప్ రిటర్న్ చేస్తుంది, స్ట్రింగే కదా పాత్ అంటే. నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ ఎ లెంత్ అనే మెథడ్ ఉంది. లెంత్ మెథడ్ ఏం చేస్తుంది, ఫైల్ సైజ్ ఎంత. ఓకే, ఇది ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది, ఇంట్లో ఉండదు, లాంగ్లో ఉంటుంది ఫైల్ కాబట్టి. ఓకే, సైజు కొంచెం పెద్దగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఏం మెథడ్, లిస్ట్ ఫైల్ ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఫైల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, లిస్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ అంటే ఒక్కటేసారి ఆ ఫోల్డర్లో ఉన్న స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఫైల్స్ అన్నిటిని రిటర్న్ చేస్తుంది అంటే అంతే కదా. అందులో ఉన్న లొకేషన్స్ 1 ఉంటే 1 వస్తాయి, 2 ఉంటే 2 ఉంటుంది. ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ మేక్ డైరెక్టరీ అంటే మీరు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకో, ఆల్రెడీ లేదు. సో మేక్ డైరెక్టరీ అంటారు అన్నట్టు. ఓకే, మేక్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీకి సిడి తెలుసు కదా, డిలీట్ డైరెక్టరీకి రిమూవ్ రిమూవ్ చేయడానికి డైరెక్టరీ. ఓకే, ఇవన్నీ డాస్ కమాండ్స్. ఓకే, ఇవన్నీ తెలుసుకుంటే అయిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏం చేస్తుంది, కెన్ రీడ్ అనేది. సో టెస్ట్ వెదర్ ద ఫైల్ ఈజ్ రీడబుల్ ఆర్ నాట్. రీడబుల్లో అంటే రీడబుల్ ఫార్మాట్లో ఉందా అంటే రీడబుల్ చేయొచ్చా లేదా అది చెప్తుంది. నెక్స్ట్ ఏంటి, కెన్ రైట్ ఏం చేస్తుంది, టెస్ట్ వెదర్ దట్ ఫైల్ ఈజ్ రైటబుల్ ఆర్ నాట్. ఓకే, సో కెన్ క్రియేట్ న్యూ ఫైల్ ఏం చేస్తుంది, క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్. ఓకే, క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్, డేటాతో కదా, ఇట్ విల్ క్రియేట్ సమ్ ఎంప్టీ ఫైల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిలీట్ ఏం చేస్తుంది, డిలీట్ ఏ ఫైల్. ఓకే, ఎగ్జిస్ట్ ఏం చేస్తుంది, టెస్ట్ వెదర్ ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే, గెట్ నేమ్ ఏంటి, రిటర్న్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, గెట్ అబ్సల్యూట్ పాత్ ఏం చేస్తుంది, రిటర్న్ ద అబ్సల్యూట్ పాత్ ఆఫ్ ద ఫైల్. రిలేటివ్ పాత్ అబ్సల్యూట్ పాత్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా, రిలేటివ్ పాత్కి అబ్సల్యూట్ పాత్కి. రిలేటివ్ పాత్ అంటే పూర్తి పాత్ రాదు, సమ్ లొకేషన్ నుండి అంటే మొత్తం పాత్ ఇవ్వకుండా. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటంటే
సి డైరెక్టరీ అయితే కంప్లీట్ సి డైరెక్టరీ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సి సాట్ సంథింగ్ డాటా అంటుంటాయి కదా, ఫైల్ పాత్ అంతా ఇస్తుంది. ఇవన్నీ మీరు టెస్ట్ చేయాల్సిన మెథడ్స్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడిగే ఇవన్నీ మెథడ్స్. ఓకే, టోటల్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 10 మెథడ్స్. ఈ 10 మెథడ్స్ ఫైల్ హ్యాండ్లింగ్ హ్యాండిల్ చేస్తున్నామంటే ఇక్కడ స్పేస్ ఉండొద్దు, మెథడ్ కదా, షుడ్ నాట్ పుట్ ద స్పేస్. ఓకే, స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్స్ బికాస్ ఆల్ ద మెథడ్స్ సెకండ్ వర్డ్ క్యాపిటల్ లెటర్, ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఒక మనం ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫైల్స్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి. ఫైల్స్ హ్యాండ్లింగ్ ఏంటి, సెటప్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆ సెటప్ ఆపరేషన్స్ని వీ కెన్ డీల్ విత్ ద స్ట్రీమ్స్. ఆ స్ట్రీమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. One is byte stream, one is character stream. Byte streams also divided into 2 types. One is input stream, one is output stream. Input streams we basically use it to read the files or take the data from the files. Output streams basically we provide the data or gives the data to the file or write the data to files. Okay, stream files are read the data as a 1 byte format. 1 byte, it's called 8-bit. So alternatively we have a character stream. Character stream read the data as 2 bytes and means 16-bit. Okay, so but character stream internals use the file streams classes only. Okay, so character streams also 2 types. One is reader files, one is writer files. Okay, so next enti we discuss about what is file, what is directory. Okay, file is the simple location. It's a named location where we can see the related information. Okay, directory is a set of files or set of files with subdirectories also. Okay, next enti we discussed about file. File అనే క్లాస్ ఉంది. ఆ ఫైల్ క్లాస్ ఎక్కడ నుండి వస్తుంది? జావా ఐఓ ప్యాకేజ్ నుండి. ఆ ఫైల్స్ ఈజ్ హ్యావింగ్ ద 10 మెథడ్స్, మోర్ దెన్ కూడా ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ద మెయిన్ మెథడ్స్. ఓకే, కెన్ రీడ్, కెన్ రైట్, క్రియేట్ న్యూ ఫైల్, delete, exist, get name, get absolute path, length, list and make directory. Okay, so these are the introduction about files. Now we go and see how to create the files in Java. Okay, so I'm opening my project under src. Let me create new ప్యాకేజ్. ఓకే, దీని ఏమందాం, com.file అని తీసేసుకుంటున్నా. ఓకే, సో ఇన్సైడ్ ఫైల్స్ ఐ క్రియేట్ వన్ క్లాస్. ఓకే, క్లాస్ నేమ్ అంటామంటే లైక్ ఓకే, ఫస్ట్ రైట్ డేటా అనే ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. అంటే మనం ఏం చేస్తున్నాం, బై సీయింగ్ దిస్ క్లాస్ నేమ్ వాట్ వీ అండర్స్టూడ్ అంటే we are taking one file and we are going to write the data. Okay, so ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ మెథడ్, స్టార్టింగ్ లొకేషన్ తీసుకోవాలి. ఓకే, ఇట్స్ క్లియర్ రైట్. సో దిస్ మెథడ్ మెయిన్ మెథడ్ తీసుకున్నాం. ఫస్ట్ మనం ఏ క్లాస్ తీసుకోవాలి, సో ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫైల్ అనే కదా, ఫైల్ తీసేసుకొని ఏం చేయాలి, న్యూ ఫైల్. అంటే మనకి ఫైల్ ఉందో లేదో తర్వాత విషయం, ఫస్ట్ మనం ఫైల్ ఇస్తున్నాం. ఫైల్ లేకపోతే ఏమవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, SCC labs డాట్ సమ్ టెక్స్ట్ ఫైల్ తీసేసుకుంటున్నా. ఓకే, టెక్స్ట్ ఫైల్ ఎండింగ్ ఏంటి, ఎక్స్టెన్షన్ ఏంటి, txt. సో ఇక్కడ ఏముంటుంది చెప్పాను కదా, ఈ ఫైల్ అనేది ఎక్కడ నుండి వస్తుంది, నాట్ ఫ్రమ్ జావా లాంగ్ ప్యాకేజ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఐఓ ప్యాకేజ్ కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఫైల్ ఇంపోర్ట్ అనగానే ఇక్కడ ప్యాకేజ్ ఫస్ట్ లైన్ క్లాసెస్లో ప్యాకేజ్ ఉంటుంది, ఇంపోర్ట్స్ నెక్స్ట్, తర్వాత క్లాస్ డెఫినేషన్ ఉంటుంది, ఇది తెలుసు కదా. సో ఫైల్ ఇంపోర్ట్ అయింది. సో కానీ ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ అండర్స్కోర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు ఫైల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఓకే, దెర్ విల్ బీ ఎ ఛాన్స్ టు గెట్ ద ఐఓ ఎక్సెప్షన్స్. ఫైల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్. ఫైల్తో హ్యాండిల్ చేస్తున్నామంటే ఫైల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ లొకేషన్లో. వీఆర్ నాట్ షూర్, జావా ప్రోగ్రామ్ నాట్ షూర్, బట్ మనం టెక్నికల్గా షూర్. అంటే నేనే క్రియేట్ చేస్తాను కాబట్టి నాకు తెలిసి ఉంది అని చెప్పలేం కదా. నువ్వు క్రియేట్ చేసిన ఈవెందో బై దట్ టైం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఎవరైనా డిలీట్ చేయొచ్చు ఫైల్.
సేఫ్టీ ఉండాలి. ఓకే, సేఫ్టీ ఉండాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తాం, ట్రై బ్లాక్ పెట్టాలి కదా. ఏది హ్యాండిల్ చేసినా ఫైన్ ట్రై పెడతాము. క్యాచ్ బ్లాక్ పెట్టి ఏం చేస్తాము, క్యాచ్ బ్లాక్లో ఏం ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఫైల్తో హ్యాండిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి, ఐఓ ఎక్సెప్షన్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, ఈ ఐఓ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ మనం సిస్అవుట్ పెట్టి సిస్అవుట్ ఇక్కడ ఈ డాట్ గెట్ ఇక్కడ ఇది. ఓకే, ఏదన్నా ఒక ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఈ మెథడ్స్ మీకు డెఫినెట్గా తెలియాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటి, గెట్ మెసేజ్ అంటే యాక్చువల్గా ఎర్రర్ ఏంటి. ఓకే, ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో అసలు ఏం ఇష్యూ ఏంటనేది ఆ టెక్స్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి, గెట్ స్టాక్ ట్రేస్ అన్నప్పుడు మొత్తం అసలు ఎక్సెప్షన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. ఆ క్లాస్ ఏంటి, ఎక్కడ వస్తుంది ఏంటనేది. ఓకేనా, ఫస్ట్ మనము గెట్ కాజ్ అంటే కాజ్ అనేది ఇది ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, థ్రోబుల్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్లో కూడా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే గెట్ మెసేజ్ లేదా గెట్ స్టాక్ ట్రేస్ని యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ లైన్లో గెట్ మెసేజ్. నెక్స్ట్ ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చింది, జస్ట్ ఇది మెసేజ్ ఇస్తుంది ఏంటి ప్రాబ్లం అనేది. కానీ అది ఎక్కడ వచ్చింది ఏంటి ఇష్యూ తెలుసుకోవాలంటే గెట్ స్టాక్ ట్రేస్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, దీన్ని ఇంపోర్ట్ చేయమంటుంది. ఓకే, వీ హ్యావ్ టు ఇంపోర్ట్. ఏముంటుంది, ఓకే, ఫస్ట్ ఫ్యూ లైన్స్ రాయాలి. ఓకే, తర్వాత ఇది అడగదు, చెప్తాను ఎందుకనేది. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాము, ఫైల్ రైటర్. ఈ ఫైల్ రైటర్ అనేది ఏ స్ట్రీమ్ క్లాసు, ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి, క్యారెక్టర్ స్ట్రీమే కదా. రైటర్స్ అని ఉన్నాయంటే క్యారెక్టర్ స్ట్రీమ్, రీడర్స్ రైటర్స్ అని వస్తుంది. ఎక్కడ నుండి వచ్చినట్టు క్లాసు, క్యారెక్టర్ స్ట్రీమ్ నుండి వచ్చినట్టు. ఓకే, న్యూ ఫైల్ రైటర్. ఫైల్ రైటర్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఏ ఫైల్కి రాయాలి. ఓకే, అటు ఫైల్ అని ఉంది కదా, ఫైల్ ఆబ్జెక్ట్ దీనికి పాస్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసినాము. ఈ ఫైల్ రైటర్ ఏ ఫైల్లో రాయాలి, మనం క్రియేట్ చేసిన ఫైల్లో, రైట్. సో ఫస్ట్ దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్కడ వస్తుంది, జావా ఐఓ. ఓకే, ఇప్పుడు రైటర్ పెట్టేసరికి ఇక్కడ ఎగిరిపోయింది చూసావా ఎక్సెప్షన్. అంటే ఈ రైటర్ క్లాస్ ఈ రైటర్ క్లాస్ ఏ మెథడ్ త్రో చేస్తుంది, ఇక్కడ రైటర్ క్లాస్లో ఉన్న ఈ రైట్ అనే కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, ఐఓ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో ఇది వరకు అది త్రో చేయలేదు కాబట్టి ఇది త్రో చేస్తుంది కాబట్టి ఇది హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఇది కంపైల్ ఎర్రర్ ఏం రాదు. ఓకే, క్లియరా. నెక్స్ట్ ఏంటి, ఫైల్ రైటర్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, ఫైల్ రైటర్లో మనకు మెథడ్స్ ఉంటాయి. ఫైల్ రైటర్ డాట్ రైట్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, కనిపిస్తుందా, రైట్. ఈ రైట్ అనేది ఎలా ఇవ్వచ్చు, మనం క్యారెక్టర్స్ అరే ఇవ్వచ్చు, ఇంట్ ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ ఇవ్వచ్చు, లేకుండా వేరే క్యారెక్టర్స్ సమ్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటి నేను ఏం చేస్తున్నా, ఐ వాంట్ టు గివ్ సమ్ స్ట్రింగ్. ఓకే, ఆ స్ట్రింగ్ ఏమి ఇస్తున్నా నేను, సో వెల్కమ్ టు ఫైల్ హ్యాండ్లింగ్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ క్రియేట్ చేస్తారా లేదా చూద్దాం. అసలు ఇప్పుడు ఫైల్ ఉంది లేకపోతే అది ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనేది దాన్ని టెస్ట్ చేయడానికి నేను రైట్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫైల్ రైటర్ తీసుకున్నాం, దానికి ఫైల్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. ఫైల్ రైటర్లో రైట్ అనే మెథడ్ ఉంటుంది, మనం ఈ టెక్స్ట్ని యాడ్ చేస్తాం. అంటే ఈ టెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ ఫైల్లో TXT ఫైల్లో యాడ్ అయిపోతుంది. ఓకే, మరి ఇక్కడ నేను పాత్ ఇవ్వలేదు, అది ఏ లొకేషన్లోకి వెళ్తుంది బై డిఫాల్ట్గా. ఇది కూడా టెస్ట్ చేయాలి కదా, ఇన్ కేసు నువ్వు స్పెసిఫిక్ పాత్ ఇవ్వలేదు, ఇక్కడ పాత్ ఏమి ఇవ్వట్లేదు, అది ఎక్కడికి వెళ్తుంది, ఏ లొకేషన్లోకి వెళ్తుంది, ఇవన్నీ మనం టెస్ట్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఫైల్ రీడర్ కానీ రైటర్ కానీ ఏ క్లాసెస్ కానీ చాలా కాస్ట్లీ ఆబ్జెక్ట్స్, అంటే ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ చేసే ఆబ్జెక్ట్స్. JVMలో మీరు ఫైల్ క్రియేట్ చేశారు, ఫైల్ రైట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఆబ్జెక్ట్స్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఫైల్ ఇప్పుడు రైటర్ క్లోజ్ చేస్తారు కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చైల్డ్ క్లోజ్ చేయాలి, తర్వాత పేరెంట్ క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఫైల్ క్లోజ్ చేసి రైటర్ను క్లోజ్ చేయలేము. ఓకే, ఎందుకంటే రైటర్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఫైల్ ఆబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫైల్ రైటర్
ఆబ్జెక్ట్స్ డాట్ క్లోజ్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, క్లోజ్, యూ షుడ్ క్లోజ్ ఇట్. ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, లేదు ఈ లైన్లో ఎక్సెప్షన్ వస్తుంది కదా, అప్పుడు ఈ మెథడ్కి రాదు కదా. అందుకని ఫైనల్ బ్లాక్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఫైల్స్ని ఇక్కడ క్లోజ్ చేస్తారంటే ఫైనల్ బ్లాక్లో క్లోజ్ చేస్తారు. ఫైనల్లీ బ్లాక్ ఉంటుంది కదా, అదే చెప్పాను కదా, ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా, అది ఫైనల్ బ్లాక్లో క్లోజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, వీ కెన్ ఫైల్ డాట్, ఫైల్లో క్లోజ్ మెథడ్ లేదు, ఓన్లీ ఫైల్ రైటర్కే క్లోజ్ మెథడ్ ఉంది. ఓకే, ఫైల్ రైటర్ని మనం క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది క్లోజ్ అయినాక మనకు ఫైల్ రైట్ చేసినప్పుడు చెప్పాలి కదా, ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ నేను ఒక సిస్అవుట్ పెడుతున్నా. సిస్అవుట్ పెట్టి ఏం చేస్తున్నా, ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, డన్, ఫైల్ రైటింగ్ ఈజ్ డన్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను పెట్టేశాను. ఓకే, దీంట్లో ఈ ప్రోగ్రాంలో ఏమైనా డౌట్ ఉందా? ఫస్ట్ ఏం చేసాము, ఫైల్ క్లాస్ యూజ్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫైల్ పాత్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, ఫైల్ లొకేషన్ ఇచ్చాము, ఫైల్ నేమ్ ఇచ్చాము. ఓకే, దాని తర్వాత ఏం చేసినాం, ఆ ఫైల్ ఆబ్జెక్ట్ని మనం ఫైల్ రైటర్కి ఇచ్చేసాం. ఓకే, ఈ ఫైల్ రైటర్స్ అనేది ఎక్కడ నుండి వస్తుంది, ఓకే, ఫైల్ రైటర్ ఎక్కడ నుండి వస్తుంది, ప్యాకేజ్ ఏంటి ఐఓ నుండే వచ్చేస్తుంది. ఓకే, ఇది క్యార్ సెట్స్తో డీల్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్. ఓకే, ఎక్స్టెండ్ ద అవుట్పుట్ స్ట్రీమ్ రైటర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డన్ అని, బట్ డన్ అని ఫైల్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఫైల్ డన్ అంది. ఇక్కడ ప్రాజెక్ట్ని రిఫ్రెష్ చేసి చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్కి వచ్చిందా, ఉందా, కెన్ యూ సీ? నో, మరి ఫైల్ డన్ అంది, ఎర్రర్ ఏం రాలేదు, ఎక్సెప్షన్ కూడా ఏం రాలేదు, మనకి ఎక్సెప్షన్ ఏం ప్రింట్ కాలేదు. ఇట్ షుడ్ గో సమ్వేర్ కదా, అది ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ డౌన్లోడ్కి వెళ్ళి చూడండి, డౌన్లోడ్లో ఫైల్ ఉందా, ఇప్పుడు డేట్ తోటి ఈరోజు డేట్తో ఈ టైంకు డిలీట్ ఉందా, మనం నేమ్ ఏమని ఇచ్చాము, SSC labs.txt అని ఇచ్చాము, ఇక్కడ ఫైల్ ఉందా, లేదు. ఇంకా ఛాన్సెస్ ఎక్కడ ఉంటుంది, యూజర్స్ లాగిన్ అయ్యాడు కదా, లాగిన్ లొకేషన్కి. ఇప్పుడు మీరు ఫైల్ పాత్ ఇవ్వకపోతే ఇవన్నీ కష్టాలు ఉంటాయి అన్నట్టు. ఓకేనా, అది ఎక్కడికి వెళ్తుంది. సో యూజర్స్లో నేను లాగిన్ అయిన యూజర్ ఎవరు, దిస్ యూజర్. సో ఇక్కడ మీకు ఏమైనా ఫైల్ నేమ్ కనిపిస్తుందా, SSC labs అని, ఇక్కడ కనిపించలేదు. సో అది ఏ లొకేషన్లోకి వెళ్తుంది, ఏ లొకేషన్లో సేవ్ అవుతుంది. ఓకే, లెట్స్ ఓపెన్ సి డ్రైవ్. సి డ్రైవ్లో చూడండి, సి డ్రైవ్, దిస్ ఈజ్ ఫోల్డర్. ఓకే, దిస్ ఈజ్ ఫోల్డర్, ఇట్స్ నాట్ ఎ ఫైల్. అప్పుడు ఏంటి, మనకు డౌట్ ఉంది, చాట్ జీపీటీ ఓపెన్ చేసి చాట్ జీపీటీని అడుగుదాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ path in file class in Java IO Windows. చెక్ చేయండి ఎక్కడ ఫైల్స్ సిలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు డిఫాల్ట్గా ఫైల్ అని. చైల్డ్ ఫైల్ క్లోజ్ అయ్యాక ఫైల్ కూడా క్లోజ్ చేయాలి. లేదు ఫైల్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ లేదట ఫైల్ క్లోజ్కి. ఓకే, ఎంత డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేయాలి, ఇక్కడ ఉంది కదా డాట్ క్లోజ్, రైట్. ఓకే, సో దీనికన్నా ముందు ఏంటంటే యాక్చువల్గా మనకు ఒక మెథడ్ ఉంది కదా, క్రియేట్ చేసే ముందు ఏం చేయొచ్చు, ఇఫ్ అసలు రైటబుల్ పొజిషన్లో ఉందా లేదా ఫైల్ డాట్ ఏం మెథడ్ అది కెన్ రైట్
కెన్ రైట్ అనే పొజిషన్లో ఉంటేనే మనం రాసేస్తాం. ఓకే, రైట్. ఏమైంది? కరెక్ట్ కదా, ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, కాకపోతే లోపలికి ఎంటర్ అయిందా లేదా చూసుకోవడానికి ఒక మెసేజ్ పెడదాం. కెన్ రైట్. ఓకే, ఓకే, కెన్ రైట్ రైటబుల్ పొజిషన్లోనే ఉంది. బట్ ఎక్కడికి వెళ్తుంది? ఫైల్ పాత్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేనంటే, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది కదా, మనం క్రియేట్ చేసేటప్పుడు ఫైల్ ఏమి ఇద్దాం? సమ్ లొకేషన్ ఇద్దాం. సి డ్రైవ్. ఓకే, సి డ్రైవ్లో ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నాం. నో, ఇట్స్ నాట్ రీడబుల్లో ఉంది. అప్పుడు ఫైల్ లొకేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎలా ఇవ్వాలి? ఐ థింక్ సి అనేది స్మాల్ లెటర్లో ఇవ్వాలనుకుంటా. బ్లాక్ స్లాషెస్, ఫార్వర్డ్ స్లాషెస్ తీసుకుంటుంది అంతే. no, it's not taking path exactly. ఇది ఫాల్స్ వస్తుంది కాబట్టి లోపలికి వెళ్తలేదు. ఓకే, మాకు ఫైల్ పాత్ లొకేషన్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇదైతే ఇది సిలో లొకేషన్లో సేవ్ చేయాలి, కానీ ఫైల్ పర్మిషన్స్ వల్ల కూడా రాదు. ఓకే, ఫైల్ విజిబిలిటీ హిడెన్ ఫైల్స్లోకి వెళ్ళిపోయింది. డైలీ క్లాసెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేనేంటి సి లొకేషన్లో డి, సిలో సేమ్ నేమ్తో మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో దానికి ఇక్కడ టీఎక్స్టీ అని ఇవ్వచ్చు. ఇక్కడ జావా సోర్స్ ఫైల్ లాగా తీసుకుంటుంది అది. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ టైప్ ఆల్ అని కనిపిస్తుంది మీకు, ఆల్ టైప్ డాట్. ఇక్కడ ఏంటి? ఏ టైప్ కావాలి మనకు? డాట్ టీఎక్స్టీ ఫైల్ కావాలి. ఓకే, సేవ్ చేయండి. ఏమంటుంది? ఓకే, సి డ్రైవ్లో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అది అంటుంది. ఓకే, ఇప్పుడు సి డ్రైవ్లో కాబట్టి అడ్మిన్ పర్మిషన్ ఇవ్వాలి అంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఐ విల్ గో హియర్. నాకు వేరే ఫోల్డర్ ఉందా? దీంట్లో వేరే ఫోల్డర్ పాత్లో డైరెక్ట్ సి డ్రైవ్లో కాకుండా యూజర్స్లో లాగిన్ యూజర్లో ఇక్కడ డాట్ టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అయిందా ఫైలు? నేను లాగిన్ అయినా యూజర్లో, సిలో యూజర్స్ సరే వీడియోస్లోకి వెళ్ళిపోయి యూజర్స్ ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది కదా. కెన్ యూ సీ ద ఫైల్? ఓకే, దిస్ ఈజ్ ఈ ఫైల్ పాత్ కావాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్ చేసి ఇక్కడ షో మోర్లో ఒకసారి అది ప్రాపర్టీస్ ఉంది కదా, ప్రాపర్టీస్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కదా లొకేషన్ ఇది. ఓకే, కాకపోతే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తే వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం జావా ప్రోగ్రాంలో ఇచ్చేటప్పుడు సింగిల్ స్లాష్ ఉన్నదని డబుల్ స్లాషెస్గా ఇవ్వాలి. ఓకే, అలా అయితేనే అది తీసేసుకుంటుంది జావాలో. సో ఇక్కడ ఏంటి? నేను ఈ లొకేషన్ని రీప్లేస్ చేసా. ఓకే, ఆటోమేటిక్గా అది కాపీ పేస్ట్ చేసినప్పుడు తీసేసుకుంది. ఇక్కడ డబుల్ స్లాష్. ఓకే, జావా ఆటోమేటిక్గా తీసేసుకుంది అది. ఇంటెలిజెన్స్ తెలుసు కాబట్టి. ఓకే, టర్మినేట్ అండ్ రీస్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫైల్ వీడికి వచ్చింది. ఈ లైన్లోనే కదా మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ వచ్చే ఛాన్స్ లేదు. ఐ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్.
ఎందుకంటే ఫైల్ ఉంది, రైట్? ఫైల్లో యాడ్ చేసాము, ఫైల్ క్లోజ్ చేసాం. ఓకే, ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ లేదు. ఇట్స్ డన్ స్టేజ్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు మనము ఆ ఫైల్లోకి వెళ్ళి చూస్తే ఈ కంటెంట్ ఉండాలి, అంతే కదా? ఫైల్ హ్యాండ్లింగ్ అనేది. సో ఇప్పుడు 1 KB ఉంది టెక్స్ట్, అంటే సంథింగ్ ఈజ్ యాడెడ్. ఓకే, 1 KB అనేది ఫైల్ సైజు, రైట్? సో ఇక్కడ నోట్ ప్యాడ్లో ఫైల్ని నేను ఓపెన్ చేస్తాను. ఓకే, వెల్కమ్ టు ఫైల్ హ్యాండ్లింగ్. అంటే మనం ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వకపోతే అది ఎక్కడ నేను ఎందుకు అట్లా ఇచ్చాను, ఫస్ట్ ఫైల్ పాత్ ఇవ్వకపోయింది దానికి ఏమవుతుంది, అది ఎక్కడ క్రియేట్ అవుతుందో తెలియదు, అది వెతుక్కోవాలి మనం. దాని డిఫాల్ట్ పాత్ ఫైల్ క్రియేట్ చేసింది, బట్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఫైల్ ఎక్కడ క్రియేట్ అయిందో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి అది ప్రాబబ్లీ ఫైల్ ఈ జావా మన ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ప్రోగ్రామ్ లొకేషన్స్లోనో ఎక్కడో క్రియేట్ చేసి ఉంటుంది. ఇక్కడ నేను అనుకుంటున్న వాట్ ఐమ్ సస్పెక్టింగ్ ఈజ్ ఇక్కడ ఎక్కడో ఫైల్ లొకేషన్లోనో ఎక్కడో క్రియేట్ చేసి ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎక్కడ క్రియేట్ చేస్తుంది అనేది. కాకపోతే మనం ఏంటంటే ప్రాపర్గా పాత్ ఇవ్వాలి ఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి. సో విండోస్లో ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే ఫార్వర్డ్ స్లాషెస్ ఈచ్ డైరెక్టరీని, ఇదేంటి బ్యాక్వర్డ్ స్లాషెస్, ఫార్వర్డా బ్యాక్వర్డా, బ్యాక్వర్డ్ డబుల్ స్లాషెస్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ txt ఫైల్. ఓకే, ఇది ఫైల్ ఉన్నప్పుడు రీడ్ ఎప్పుడు, వెన్ వీ హ్యావ్ ఏ ఫైల్. ఇప్పుడు ఫైల్ ఉన్నప్పుడు రాస్తున్నాం, ఫైల్ లేదనుకో ఫైల్ని మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేయాలంటే ఏ మెథడ్ ఉంది? ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ ఇచ్చాను, ఇప్పుడు SSC Labs 1 అనేది ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫైల్ లేదు, ఇప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఫైల్ 1 అనేది లేదు. అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఫైల్ డాట్ మనకి ఏ మెథడ్ ఉంది, క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఓకే, ఇది కనుక మనకు ట్రూ ఇస్తే రైట్, ఇదేం రిటర్న్ చేస్తుంది, బులియన్ వాల్యూ కదా. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు రైట్ సంథింగ్. క్లియర్? ఇది అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్. అంటే ఫైల్ లేకపోతే ఫైల్ క్రియేట్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే, క్రియేట్ ఏ న్యూ ఫైల్ అంటున్నాం, ఫైల్ లేకపోతే అని కూడా లేదు. ఓకే, సింపుల్గా ఏం చేస్తున్నాం, ఫైల్. ఓకే, ఫైల్ ఏమైంది, క్రియేట్ అయింది, డేటా కూడా అయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లొకేషన్లో ఫైల్ క్రియేట్ అయిందా, నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి కదా, ఆటోమేటిక్గా ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఎందుకు, మనం క్రియేట్ న్యూ ఫైల్ అనే మెథడ్ యూజ్ చేసినాం కాబట్టి. ఓకే, లేదు ఇప్పుడు నేను ఆల్రెడీ ఉంది, సేమ్ ఉంది ఫైల్, మళ్ళీ నేను ట్రై టు క్రియేట్ ద సేమ్ ఫైల్, అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ రావాలి కదా. సేమ్ లొకేషన్లో మరి విండోస్లో సేమ్ కైండ్ ఆఫ్ ఫైల్ క్రియేట్ చేస్తే ఏమంటుంది, అది ఇట్స్ ఆల్రెడీ దేర్, డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్ అని అడుగుతుంది కదా. మరి ఇక్కడ ప్రోగ్రామేటిక్ వేలో ఇట్ షుడ్ గివ్ సమ్ ఎర్రర్ ఆర్ సంథింగ్ కదా, మనకు తెలియదు కదా. అసలు ఫైల్ క్రియేట్ అవ్వలేదు అంటే ఈ లొకేషన్స్లోకి రాలేదు, రైట్? అంటే క్రియేట్ న్యూ ఫైల్ అనేది ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి ఈ లొకేషన్లోకి రానిలేదు, కెన్ రైట్లోకి రాలేదు. చూసారా, ఇక్కడ చూస్తే సరే ఇక్కడ కదా, ఇక్కడ వేరే ఫైల్. ఇప్పుడు టెక్స్ట్ మార్చి చూద్దాం. ఫస్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేసాం కదా, ఏంటి ఆ టెక్స్ట్, ఫైల్ హ్యాండ్లింగ్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ 2 అంటున్నా. ఓకే, సమ్ మెసేజ్ మార్చాను, రైట్? మెసేజ్ మార్చి ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు, సేమ్ ఫైల్ని కానీ ఈ లొకేషన్లోకి వస్తుందా, ఇది ట్రూ అయినప్పుడు మాత్రం వస్తుంది, రైట్? ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫైల్ క్రియేట్ అయినప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఫైల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎందుకంటే ఆల్రెడీ ఆ లొకేషన్లో ఫైల్ ఉంది. సో చూడు, డన్లోకి వచ్చింది, అంటే డైరెక్ట్ ఈ స్టేట్మెంట్లోకి వచ్చింది. కానీ దీంట్లోకి వెళ్ళి కెన్ రైట్ అనేది రాసిందా, రాయలేదు. అంటే ఇప్పుడు ఫైల్ అప్డేట్ అయిందా, ఛాన్సెస్ ఉందా ఫైల్ అప్డేట్ అయిన దానికి, నో, ఇట్స్ నాట్ అప్డేటెడ్. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇట్లా రాస్తామా ఫైల్, ఇలా రాయము. ఫస్ట్ ఏంటి, ఇఫ్ ఇక్కడ ఫైల్ మనకు ఫైల్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఏదైనా మెథడ్ ఉందా, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఎగ్జిస్ట్ అనే మెథడ్ ఉందా, ఈజ్ ఎగ్జిస్ట్, ఫైల్ ఉందా, ఉంటే దీన్ని అప్డేట్ చేయమని అంటున్నా. ఇప్పుడు క్రియేట్ కాదు, లేదు ఎల్స్ అనుకో ఏం చేస్తా, లేదు ఫైల్ లేదంటే అప్పుడు ఏం చేస్తా, ఏమనాలి, ఫైల్ డాట్ క్రియేట్
న్యూ ఫైల్ అని చెప్పి అప్పుడు ఏం చేయాలి, ఐ వాంట్ టు డూ సేమ్ థింగ్. ఇక్కడ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాము, ఫైల్ ఈజ్ క్రియేటెడ్, రైట్. సరే, క్రియేటెడ్. ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది. ఫైల్ ఉందా, ఎస్ ఎగ్జిస్టెడ్. అయితే దీన్ని అప్డేట్ చేయి. ఫైల్ ఉంటే ఇప్పుడు ఏంటి, మనకి ఈ మెసేజ్ రావాలి. ఫైల్ లేకపోతే న్యూ ఫైల్ కదా, 1 అనేది రావాలి. ఓకే, 1 అనేది రావాలి. చూద్దాం ఇప్పుడు ఏమవుద్ది. ఇక్కడ సేమ్ నేమ్తో ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ టేక్ న్యూ. అంటే ఉన్నా పర్లేదు, ఉందనుకో ఇది వస్తుంది, లేకుంటే ఇది వస్తుంది. ఓకే, ఓకే, ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్ అంటే ఫైల్ ఉందని చెప్తుంది ఆల్రెడీ. అంటే అప్పుడు ఏం కావాలి, ఉంటే దీన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. కానీ ఆల్రెడీ సమ్ టెక్స్ట్ ఉంది, ఫస్ట్ లైన్లో టెక్స్ట్ ఉంది, దాన్ని రిప్లేస్ చేస్తుందా, ఆర్ సెకండ్ లైన్లోకి టెక్స్ట్ వస్తుందా? వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసా, ఫస్ట్లో ఫైల్ ఎక్సెప్షన్ అది వెల్కమ్ టు ఫైల్ హ్యాండ్లింగ్ అనేది యాడ్ చేశా. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేశాను, మళ్ళీ సంథింగ్ రైట్ చేస్తున్నా. అప్పుడు ఏం అప్ అండ్ అవుతుందా, మాడిఫై అవుతుందా, న్యూగా క్రియేట్ అవుతుందా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్ యూజర్గా? అప్ అండ్ అవుతుందా, రీప్లేస్ అవుతుందా? మీరు ఎక్స్పెక్ట్ చేసేది అప్ అండ్ అవుతుందని కదా. యాజ్ ఎ యూజర్గా మనం అప్ అండ్ అవ్వాలి, అంతే కదా. ఆల్రెడీ ఫైల్ ఉంది అనుకో, ఎగ్జిస్టింగ్ ఫైల్ అనుకో, మాడిఫై చేయొద్దు, అప్ అండ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇప్పుడు జావా ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, సో నోట్ ప్యాడ్ ఇదే కదా, ఇది రీప్లేస్ అడుగుతుంది. ఇదేం చేస్తుంది, రీప్లేస్ చేసింది, అప్డేట్ చేయలేదు. జావా ప్రోగ్రామ్ ఏం చేసింది, అపెండ్ చేయలేదు, ఏం చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ డ్రాబ్యాకే కదా, ఇట్స్ డ్రాబ్యాక్ కదా. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆల్రెడీ ఉందనుకో ఆ టెక్స్ట్ తీసేయద్దు, నెక్స్ట్ లైన్లో యాడ్ చేయాలి కదా. ఓకే, అది మీకు ఛాలెంజింగ్. నెక్స్ట్ ఎలా చేయాలని సింపుల్ ఫార్మాటే. ఓకే, నెక్స్ట్ అంటే ఇంకేం ట్రై చేద్దాము, ఫైల్ని డిలీట్ చేయాలి. ఓకే, ఫైల్ ఉందనుకో, ఇప్పుడు ఇన్ కేసు ఫైల్ ఉందనుకో, నేను చేస్తా ఐ వాంట్ టు డిలీట్ దట్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఇదంతా నేను అప్డేట్ చేయకుండా ఏం చేస్తా, ఐ వాంట్ టు డిలీట్ దట్ ఫైల్ డాట్ డిలీట్. ఏ మెథడ్ ఉంది డిలీట్ చేయడానికి, డిలీట్ అని ఉంది కదా. డిలీట్ ఆన్ ఎగ్జిస్ట్ అని ఉంది చూడు, అంటే ఉంటేనే డిలీట్ చేయి, లేకపోతే డిలీట్ చేయలేం కదా, మళ్ళీ అదో తలకాయ నొప్పి. అంటే డిలీట్ ఆన్ ఎగ్జిస్ట్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు, అంటే అది ఉంటే డిలీట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఎల్స్ పార్ట్కి వచ్చే ఛాన్స్ ఉందా, లేదు కదా. ఉంటే డిలీట్ చేయని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ ద్వారానే రాయాలి కదా. లేదనుకో ఫైల్ క్రియేట్ చేయాలి, ఉంటే డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసి రాయమని చెప్తున్నా. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇప్పుడు రెండిట్లో సేమ్ డేటానే వస్తుంది, కానీ ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అయిందో చూడడానికి ఎగ్జిస్టింగ్ అయిందా ఫైల్. ఇక్కడ ఏం చేద్దంటే ఫైల్ ఎగ్జిస్ట్ ఫైల్ అని పెడతా, ఎగ్జిస్ట్ ఫైల్ క్రియేటెడ్ అని పెడదాం, తీసేసాం ఎగ్జిస్ట్ ఫైల్. ఓకే, ఫైల్ ఎగ్జిస్ట్లో ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, అది ఇది ఎగ్జిస్ట్ అయితేనే లోపలికి వస్తుంది, ఆయన డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసిన తర్వాత కొత్త ఫైల్ క్రియేట్ చేసి సంథింగ్ రా చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఎక్కడ చేయాలి, కొంచెం ప్రోగ్రామర్కి కూడా రాసేటప్పుడు కూడా ఆలోచించాలి. ఇక్కడ చేయాలి అది. ఓకే, ఇక్కడ ఫైల్ ఉంటుంది కదా, ఎగ్జిస్ట్ అంటే లోపలికి వచ్చిన తర్వాత డిలీట్ చేసినాక ఫైల్ ఉండదు కదా. ఓకే, దీన్ని రన్ చేయాలి. ఫైల్ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేసింది, ఇది కొత్తగా మళ్ళీ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ లొకేషన్లో ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నోట్ ప్యాడ్కి వెళ్తే ఇది ఆల్రెడీ లొకేషన్ ఉంది కదా. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ అవుట్పుట్, 1 వస్తుందా 2నా? ఇక్కడ 1నేనా మన ఫైల్ నేమ్ ఇచ్చింది. ఆటోమేటిక్ రీలోడ్ అడగాలి, అది రీలోడ్ అయింది. కానీ ఇది ఏమొచ్చింది, అడిగింది కదా. ఇది ఏం చేస్తుంది, ఆల్రెడీ ఫైల్ ఉంటే
ఆన్ ఎగ్జిస్ట్ అని అందాం. సో జస్ట్ డిలీట్ యూజ్ చేద్దాం. డిలీట్ ఏమైనా వర్క్ అవుతుంది ఇలా. ఫైల్ క్రియేటెడ్. ఓకే, అది ఇక్కడికి వచ్చిందంటే ఫైల్ లేదంటే డిలీట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇది ఈ ప్రీవియస్ స్టెప్లోనే డిలీట్ అయిపోయింది, రైట్? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసేసరికి అది ఆల్రెడీ ఈ లొకేషన్లోకి వచ్చింది. అర్థమవుతుందా? ఎల్ స్పాట్లోకి వచ్చింది. డిలీట్లోకి ఇప్పుడు ఈ దీంట్లోకి రాలేదు, ప్రీవియస్ డిలీట్ అయిపోయింది. అది డిలీట్ అని ఎగ్జిస్ట్ వల్లే అయిపోయింది. ఓకే, 1 లాగా హ్యాండిల్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఫైల్ ఆల్రెడీ డిలీట్ అయింది, ఆల్రెడీ ఉంది డిలీట్. కానీ ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఇప్పుడు నాకు 2 అని రావాలి. ఓకే, డిలీట్ చేసేసాను, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఉంది. మళ్ళీ ఎగ్జిస్టింగ్ అయితే అప్పుడు డిలీట్ చేసి ఎగ్జిస్ట్ ద ఫైల్ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, డన్. ఇప్పుడు ఏమంటే మనకు అవుట్పుట్ ఏంటి, 1 రావాలి, అంతే కదా, ఎక్స్పెక్టెడ్గా. సో నోట్ ప్యాడ్లోకి వెళ్ళి జస్ట్ రీప్లేస్ 1. కానీ ఏమైంది, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఇచ్చామా, లెట్స్ సే 2 ఇచ్చేద్దాం. ఓకే, అది కన్ఫ్యూజ్ అవుతుంది. అగైన్ రన్ ద ఓకే, ఫైల్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేసి 2 అనేది రాసా. ఓకే, ఫైల్ లేకపోతే డైరెక్ట్ ఇడికి వచ్చేస్తుంది, ఎగ్జిస్ట్ కాకపోతే ఇడికి వచ్చి 1 అనేది రాస్తుంది. ఓకే, ఇక్కడ డిలీట్ మెథడ్ అది చేస్తుంది. డిలీట్ ఆన్ ఎగ్జిస్ట్ కూడా సేమ్ చేస్తుంది. 1 hour 6 minutes. ఐఎమ్ స్టాపింగ్ హియర్.